యాక్చువల్లీ ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉంటా. అంటే నేను ఓన్లీ కూర్చొని నాకు మాట్లాడతాను. తెలుసు లక్కీ. ఆ! నాకు తెలుసు లక్కీ. థాంక్ యూ సో మచ్. మీకు మిర్చి హేమంత్ ఉన్నా? అవును. హీ డిడ్ హిస్ ఫస్ట్ విత్ మీ ఫుల్ లెంత్ ఓకే. నేను అసలు నా మైండ్‌కి వచ్చిందే ఫస్ట్ అంటే నేమ్ గూగుల్లో కొడితే మన పేరు రావాలని. అదే కదా. నైస్. స్టార్ట్ చేద్దామా? యా Okay. హలో మిర్చి, మీరు వింటున్నారు మిర్చి, ఇది చాలా హాట్ గురు, నేను మీ లక్కీ. చలో గురు, ఈరోజు మనతో పాటు ఒక మూవీ టీమ్ అయితే వచ్చేసిందన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. ఈరోజు మనతో పాటు హీరో గారు అండ్ హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెప్పేద్దాము. హాయ్ సార్. హాయ్ లక్కీ. హాయ్. పేరులో ఉన్న లక్కు మా సినిమాకి రావాలని. డెఫినెట్లీ. యాక్చువల్లీ ఏంటంటే మీకు విషయం చెప్పాలి, ఇంతకుముందు ఏ మూవీ టీమ్ తో నేను చేసినా కూడా చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో గ్లాడ్ అనమాట. మీ మూవీ కూడా అలాంటి రెస్పాన్స్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే ఇంకా అక్కడి నుంచి ఆవిడ తీసుకెళ్ళిపోద్ది. అంతే. మరి మీకు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం విజయవాడ రావడం. ఫస్ట్ టైం విజయవాడ సిటీకి ఇలా డ్రైవింగ్ లో ఐ జస్ట్ పాస్డ్ బై, బట్ దిస్ ద ఫస్ట్ టైం. అండ్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు హీ జస్ట్ సెడ్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఇస్. అంటే నాకు టెంపుల్ వెళ్ళే అలవాటు చాలా ఉంది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. ఓకే, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా Okay. చెప్పాలి కదా మరి, కనకదుర్గం గురించి చెప్పకపోతే ఎలా? అసలు నిజంగా అంటే ఫస్ట్ మనం ఎక్కడ మాట్లాడినా కూడా అమ్మ గురించి మాట్లాడిన తర్వాత మనం మొదలు పెడితే చాలా బెస్ట్. నాకు చాలా సినిమాలు విజయవాడ అంటారు. అదే వ్యవసాయం కానీ ఏది చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇల్లు వేరు పొలం అన్నది కాకుండా ఇల్లు పొలం కలిసి ఉండేవాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ ని తిరిగి తీసుకుని రావాలని బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సూపర్. బట్ నాకు చూసాను, టీజర్ చూసాను. యాక్చువల్లీ ఫస్ట్ టీజర్ గురించి కాదు, మీరు భీమవరం వెళ్తే కొంచెం ఈ చెరువులు అవి ఉంటాయి. అవును. ఇక్కడ ఉన్నాం అనుకోండి, మీరు చెరువులో దూకాలి. విజయవాడలో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్? దసరా. దసరా. ఓకే, 11 days మ్యామ్. మీకు అసలు ఒక మూలా నక్షత్రం అని ఒక డే వస్తుంది అనమాట. ఆ మూలా నక్షత్రం రోజు మీరు ఒక క్రౌడ్ వీడియో చూడండి ఒకసారి. కింద మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు క్యూ, అంటే మీరు నడుచుకొని వెళ్ళారో, కింద మీరు కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి టెంపుల్ వరకు క్యూ ఉండే ఉంటుంది అనమాట. అండ్ ఆల్ షాప్స్ ఆల్సో ఫుల్ క్యూ. అంతే. షాప్ అంటే ఏ షాప్ తెలుసుగా? అన్ని షాప్స్. మన ఏలూరు, మన విజయవాడ ఎప్పుడు మన గాలి. ఓకే. సో బేసికల్ ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం ఇక్కడ సినిమాలు, అలంకార్ థియేటర్, రాజ్, యువరాజ్, ఎస్. సో మన అప్సరా థియేటర్. అవును. సో ఈ థియేటర్స్ లో తిరిగి సినిమాలు చూసి క్లాస్ లెగ్గొట్టి విజయవాడ వచ్చి సినిమాలు చూసి అవును. సో బంక్ కొట్టిన రోజులు ఖచ్చితంగా గుర్తొచ్చింది. Yes. మధ్యలో సైట్ కొట్టడం ఒక్కటి వదిలేసారు, నేను యాడ్ చేశాను. ఆ ఫేస్ లో తెలిసిపోతుంది సార్ అసలు. అయ్యో లే, బంగారం అండి మా డైరెక్టర్. Yes, of course. చూసాం కదా, ఇన్నోసెంట్ గా ఉన్నాడు కానీ సార్, లోపల ఏమన్నా మన మరి సార్ ఈ వర్క్ ఫర్ హోమ్ ఎలా, మీకు టైటిల్ అని ఎలా వచ్చింది వర్క్ ఫర్ హోమ్ అనేది? బేసికల్లీ ఫస్ట్ అసలు మనం ఇలా మూవీ ఇలా అనుకుంటున్నాము అనే సెన్స్ స్టార్ట్ అయినప్పుడు మన ఈ సీన్ పలానా ఇలా మనం షూట్ చేస్తున్నాం కానీ ఓకే ఇమీడియట్ గా ఆ రోజు అది చేసాం కదా, నేను రెడీ అయిపోతాను. ఆహా, వావ్. అసలు నేను చెప్తా కదా మీకు, ఈ సినిమా రేపొద్దున డబ్బులు వచ్చినా, అవార్డ్స్ వచ్చినా, ఏదొచ్చినా కూడా ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్. సూపర్. సో ఎందుకంటే ఏ రోజైనా సరే నేను ఇలా ఫోన్ చేసి మీకు డెఫినెట్లీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఎంత సోఫిస్టికేట్ ఆన్సర్ అయినా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. దీంట్లో నో ప్రాబ్లం, చానేమి దాచి తెలియదు. బట్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ మేము ఎంత ఫేస్ చేసినా కూడా దాన్ని కవర్ చేసే ఒక మెయిన్ ఫ్రంట్ ఫేస్ ఎవరంటే హీరో. సో హీఈస్ ద వన్. ఎస్. సో ఏ రోజు కూడా జస్ట్ ఒక వన్ ఫోన్ కాల్ ద్వారా, ఎంత హార్డ్లీ ఒక రింగే, వా ఎంత అవైలబుల్ గా ఉన్నాడు అసలు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మేము ఒక సినిమా సబ్జెక్ట్ చెప్పడానికి కొన్నేళ్ళు ముందే వచ్చి నాకు ఇంకో సబ్జెక్ట్ చెప్పారు. మేము ఇప్పుడు కలిసి వర్క్ చేద్దాం అనుకున్నాము, కానీ అప్పుడు ఎన్నో చాలా కారణాల వల్ల అది జరగకుండా పోయింది. మళ్ళీ ఒక 2 years తర్వాత వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పారు. నేను అన్నా సార్ మీరు ఏది సబ్జెక్ట్ వినకుండా మీరు ఏది చెప్పినా ఓకే అన్నా. అరే వినండి బాబు ఫస్ట్ అంటే, కాదు సార్ ఇప్పుడు కొంతమందిని మనకి చూస్తే మనం కనెక్ట్ అయిపోతాం. నేను మీతో కనెక్ట్ అయ్యాను, మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా మనం వర్క్ చేద్దాం. అప్పుడు ఇట్లా ఈ అగ్రికల్చర్ అంటే నాకు ఇంకా నచ్చింది. మేము ఫస్ట్ ఇంకొంచెం ఫన్ అది అనుకున్నాం, కొంచెం వేరేది క్రికెట్ అది సినిమా ఒకటి కావచ్చు, డిఎంఏ కావచ్చు, మొత్తం లవ్ స్టోరీ, మొత్తం ఫన్ అన్నమాట. ఒక్కసారిగా అగ్రికల్చర్ లకి రాగానే ఇది కూడా లవ్ స్టోరీ ఫన్నే. కానీ యాక్చువల్లీ అగ్రికల్చరల్ బ్యాక్డ్రాప్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, యూజువలీ మనం జనరలీ ఒక తెలుగు ఇంట్లో ఒక అబ్బాయి వాడు 10th ఫినిష్ అవుతున్నాడు అంటే నువ్వు బైపీసీనా ఎంపీసీనా రెండు తీసుకోకపోతే అక్కడే నేను ఫెయిలియర్ అని కట్ చేస్తారు. రెడ్యూస్ టైమ్ టు మార్కెట్, రైట్ అన్న దాని మీదనే ఏ ఇండస్ట్రీ రన్ అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని వాడుకొని ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ లైక్, అంటే మల్టిపుల్ గా ఎదుగుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్ దగ్గరికి వచ్చేసరికి అంతంత ఎక్స్పెండిచర్ ఎవరు భరించకపోవచ్చు, లేకపోతే దాని మీద ఉన్న అవగాహన లేకపోవచ్చు, వాట్ ఎవర్. దానివల్ల ఏమైపోతుందంటే అగ్రికల్చర్ అనేది వెనకబడుతాం. బట్ రియాలిటీ ఏంటంటే
ద ఫ్యూచర్ ఇస్ అగ్రికల్చర్. ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీ జాబ్ను రీప్లేస్ చేస్తుంది, నా జాబ్ను రీప్లేస్ చేస్తుంది, ఎవరైనా రీప్లేస్ చేయొచ్చు. తప్పకుండా. ఫుడ్ తెలియదండి. ఎస్. ఫుడ్ అంటే కాదు సార్, దాన్ని వాడుకోవాలి. నాకు అర్థం కాదు సార్ మీ ఐటీ వాళ్ళది. ఒక ఐఫోన్ ₹1,00,000 పెంచేస్తే లైన్ లో నుంచి కొనుక్కుంటారు, ఓ కేజీ బియ్యం ₹2 పెంచితే ధర్నాలు చేస్తారా? ఎలా సార్ అది? అది ఆ? point. ఇది మనం right IT వాళ్ళకి చెప్పాం అంత టైం కూడా ఉందండి. ఆ. పొద్దున్న ఎక్కితే రాత్రి సార్, జొమాటో స్విగ్గీ ఆర్డర్ పెట్టావా అయిపోయింది అంతే. అయిపోయిందండి. అసలు కాదు, ఇప్పుడు జొమాటో స్విగ్గీ వాడైనా ఎక్కడ వచ్చాడు బియ్యం కొనుక్కోవాలి ఆఫ్ కోర్స్. నాకు ఈ పాయింట్ అండి చాలా మంచి పాయింట్స్ నిజంగా అండి. ఎందుకంటే మన రీసెంట్ గా ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు ఎంత మంది చేసి ఇవ్వచ్చు కదా. నాకు అంత ఆయన అంటే నాకు అంత ఇష్టం, ఆయనకి నా మీద ఒక మర్యాద ఉంది. తర్వాత ఒక మాట చెప్పాడండి, సార్ నాది ఫస్ట్ సినిమా సార్, ఇది ఎలా వస్తుంది ఏంటి, నాకేమొచ్చు అని తెర మీద చూసి నేను తెలుసుకోకుండా నేను ఇంకోటి చేయాలనుకోవట్లేదు. ఈ రోజుల్లో జస్ట్ సినిమా చేసేది ఇంకో సినిమా తెప్పించుకోవాలి అన్న రోజు. ఇంత మంచి కాన్సెప్ట్ తో నాకు చాలా మూవీస్ వచ్చాయి అనమాట. అంటే నాకు తెలిసి రేర్ మూవీసే, చాలా మూవీస్ కాదు. నాకు ఫస్ట్ మీ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది మహేష్ బాబు గారి మూవీ. ఫస్ట్ మైండ్ లో వచ్చింది అనమాట. నిజంగా అంటే ఇలాంటి మూవీస్ రావడం వల్ల 10 మందికి తెలుస్తుంది ఏం జరుగుతుంది బయట సొసైటీలో ఏంటి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూపించేస్తారు బయట కార్పొరేట్ లైఫ్ కావచ్చు, ఇంకోటి పార్టీ లైఫ్ కావచ్చు. బట్ వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుంది ఈ ప్రపంచంలో ఇప్పట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఏదైనా చేస్తారు. బట్ వ్యవసాయం చేయాలంటే మా డాడీ కూడా అంతే. రీసెంట్ గా మా డాడీ మంత్ ఎండ్ టైం 3-4 days బ్యాక్ ఫోన్ చేశాడు, నాన్న ఇట్లా వరి దున్నుతున్నాము, పొలం దున్నుతున్నాము, డబ్బులు కావాలి. నాన్న మంత్ ఎండ్ కదా ఎలా అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయరా, నీ దగ్గర ఎంత ఉందో అడ్జస్ట్ చేయి, నేను సగం అడ్జస్ట్ చేస్తాను. ఒక 10,000 కావాలంటే సరే డాడీ ఒక 5,000 ఇస్తాను అంటే సరే ఇంకో 5,000 నేను అడ్జస్ట్ చేసుకో. నిన్న మా అమ్మ ఫోన్ చేసింది, మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అంటే రాగి చేనికి వాటర్ పెడుతున్నాను రా అని చెప్పింది. అంటే వాళ్ళు ఎందుకు మా వచ్చేయచ్చు కదా, నేను సంపాదిస్తున్నా కదా, నాతో పాటు వచ్చి మీరు ఉండొచ్చు కదా నాతో పాటు అంటే అవసరం లేదురా, మాకు ఇదే చాలు, మాకు సొంత ఊర్లో మేము. బట్ ప్రాక్టికల్ గా ఉండాలి. ఫస్ట్ హాఫ్ లో హీరో చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఎందుకు సార్ మీరు ఫస్ట్ అలా ఉంటారు? ఫస్ట్ అలా ఉంటారు. అంటే కురతనంతో కూడుకున్న ఒక చిలిపితనంతో వచ్చిన ఒక మరి సెకండ్ అంటే లైక్ నెక్స్ట్ వచ్చిందంటే మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తాయి గురువు గారికి. అంటే అది కొంచెం ఈగో హర్ట్ అవుతుంది. దెన్ హీల్ గెట్ సీరియస్ ఇన్ లైఫ్. ఆ గెట్ సీరియస్ ఇన్ లైఫ్ ప్రాసెస్ లో వచ్చే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇస్ దిస్, అండ్ దెన్ హీల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. కాదండి, ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? మనిషిని మనసుని చూసి ప్రేమించాలి, నమ్మాలి. నీకు ఈఎంఐ చూసారా, ఈఎంఐ ఉందా, నీ కార్ లో ఎన్ని, నాకు అర్థమవుతుంది. ఎలా భయ్యా, ఇలా అడిగితే ఎలా పెళ్లిలు అవుతాయి మన యూత్ కి? ఎప్పుడన్నా కానీ ఏదన్నా ఉండాలంటే స్ట్రెస్ ఉంటే ఎలా ప్రేమిస్తారు చెప్పండి? మీరు జాబ్ చేయండి మేడం మరి. బట్ ఇప్పుడు ఇద్దరు చదువుకున్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆర్ స్టడీయింగ్, దే హావ్ స్టడీడ్, దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు ఒక అమ్మాయికి అది వదిలేసి రావాలి అని చెప్తే టేక్ కేర్ ఆఫ్ మీ అని అది వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఎంత అంటే చూడండి, అంటే నమ్మకం లేదు మీ మీద. అంటే అంతే, నువ్వు అయిపోయింది, బతుకు అయిపోయింది అన్నట్టుగా. అవును, నువ్వేంటి, నువ్వు బతుకెంత వెనకాల ఉన్నా ప్రతి అబ్బాయి వెనకాల చేద్దామంటే అది ఒకలాగా ఉంటుంది. ఓకే, అన్ని వదిలేసి రావాలి అంటే చూసుకోవాలి కదా. అప్పుడు మీరు ఆఫ్ కోర్స్ మీరు కరెక్టే మ్యామ్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఈ విషయం సార్, అవును, ఆవిడ ఎంటర్ అవుతున్నప్పుడు చూసినప్పుడే నువ్వు అన్ని కరెక్ట్ లేడీస్ తో మనం ఎంత మంది మనకి గెలవలేదు. కరెక్ట్, అందుకే వీడు కూడా అమ్మాయిని కన్విన్స్ చేయడం మానేసి దీన్ని ఎలా ఈ వ్యవసాయం ఎలా ప్రాఫిటబుల్ గా చెయ్యొచ్చు, దీంతో ఎలా ఒక లైఫ్ లివ్ చెయ్యొచ్చు అన్న ప్రాసెస్ లోకి వెళ్తాడు హీరో. ఓకే, పాపం ఇలా ప్రతి ఒక్క అంటే గుడ్ ఆర్ బ్యాడ్ గెలిచిన ప్రతి మొగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అన్నట్టు. ఆవిడ మంచిది అనుకుందా చెడ్డది అనుకుందా కానీ ఈ హీరోని ఏం చేసింది, వాడు బాగుపడ్డా, వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా, ఈ అమ్మాయిని వదిలేసి మంచి అమ్మాయిని అన్న చేసుకున్నాడా అన్నది సినిమా. ఓకే మ్యామ్, మీరు చెప్పండి వన్ వర్డ్ లో మన మూవీ గురించి చెప్తారు. ఏం చెప్తారు? వన్ వర్డ్ లోనా? వన్ వర్డ్ వద్దు, చెప్పండి మేడం, మీరు పర్లేదు. మీకైతే ఇంత టైం ఇచ్చిన తర్వాత మీరు చెప్పండి మేడం, పర్లేదు. అదే నా పర్స్పెక్టివ్ కూడా విన్నారు కదా. సో దిస్ కామెడీ ఫిల్డ్ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఇప్పుడు అన్ని లైఫ్ లో నార్మల్ గా రొమాన్స్ కూడా మంచిగా ఉంటుంది మూవీస్ లో, విల్ బి ఫ్లయింగ్ అరౌండ్, విల్ బి బ్లషింగ్. బట్ అది కాకుండా ప్రాక్టికల్ లైఫ్ లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితేనే two people will actually end up together in real life. Adi, it will make you think a lot. Be it girl and boy problem, life partner problem, work problem, money problem, and food, agriculture, and in terms of country that you're living in. Yes. So అన్ని ఒక ట్రాక్ లో వెళ్తున్నప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. బట్ అంత సీరియస్ గా ఉన్నా కూడా కాన్సెప్ట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ కంట్రీ, ఇట్స్ ఆల్సో అబౌట్ ఎ పర్సనల్ లైఫ్. గర్ల్ కి
అమ్మాయి కాన్ఫ్లిక్ట్స్ Yes. ఉంటుంది, అబ్బాయి కాన్ఫ్లిక్ట్స్ ఉంటుంది, అండ్ టుగెదర్ దే లీడ్ లైఫ్. నాకు అర్థమవుతుంది మూవీ గురించి ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా సార్ మనకి ఫార్మింగ్ అనేది కాదు, కామెడీ అనేది కాదు, ఎమోషన్స్ అనేది కాదు, లవ్ స్టోరీ మొత్తం అన్ని మిక్స్ ఉన్నాయి సార్ మన మూవీలో. బేసిక్గా మీకు వచ్చిన ఓవరాల్ మీరు చెప్పినాక అడ్మిట్ చేసేది ఏంటంటే డెఫినెట్లీ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ మీకు వాళ్ళ ప్రజెంట్ సొసైటీలో ఏదైతే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందో, సో మ్యారేజ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ ఆన్ వెంటిలేటర్. సో అలాంటి మ్యారేజ్ సిస్టమ్ వెంటిలేటర్ మీద ఉన్నదానికి ఈ సినిమా క్లైమాక్స్ ఖచ్చితంగా బలమైన ఆన్సర్ ఇవ్వకూడదు. వెయిటింగ్ సార్ మేమైతే. సో ఈ క్లైమాక్స్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అలా అని చెప్పేసి మేమేమి హ్యూజ్ చేయాలి, బట్ డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ విన్ మాట. అంతే కొత్తగా. Yeah. మరి సార్ మన మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? మీకు మోస్ట్లీ నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే కల్లా అప్డేట్ వచ్చేసి అండ్ ఈ రోజు అయితే సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది. లవర్స్ డే ఫ్యామిలీ సినిమా దింపాలని అనుకుంటున్నాం. వాలంటైన్స్ డే కి బ్రో. ఓకే, వాలంటైన్స్ డే కి ఒక ఫ్యామిలీ సినిమా దింపాలని ఒక కోరికతో వచ్చాను. ఎంతగాని 24 కేసెస్ చీకటి గదిలో చేసినా కూడా yes ఫ్యామిలీ ఆడియన్స్ కోసం Okay. పిల్లల్ని తీసుకెళ్లి yes మొత్తం ఫ్యామిలీతో చూసేటట్టు చేయాలి అని కోరిక. ఓకే యాక్చువల్లీ ఇది ఒక మంచి సంక్రాంతి సినిమా అయ్యేది, yes బట్ ఆఫ్ కోర్స్ కొంచెం వస్తున్నాం. డీల్ అయింది. yes లైక్ ఐ సెడ్ మొత్తం ఫ్యామిలీ అంతా మీరు వెళ్ళి ఇప్పుడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ నన్ను పబ్లిక్ కలిస్తే అడిగేది ఏంటంటే సార్ అందరు రిలేటెడ్ సినిమా చూడండి సార్, అన్నిట్లో వైలెన్స్ ఇట్లా బ్లడ్ వస్తుంది, లేడీస్ చాలా. సో ఐ వాజ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. లాస్ట్ ఈషా కూడా of course చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి చూసారు. ఐ లవ్ ద రెస్పాన్స్. అసలు ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. సినిమా ఎంత ఆడుతుంది ఏంటి, చాలా మంది దాన్ని ఒక ఓటీటీ సినిమా అని చెప్పి రాసి పెట్టేశారు. అవును. తర్వాత అంటే అందుకే వాళ్ళని ప్రేక్షకులు దేవుళ్ళు అని చెప్పారు. దేవుడు ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇవ్వడో తెలియదు కదా, తెలిసిపోతుంది. అవును, అలా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది ఎక్కడ వస్తుంది. నేనైతే వెయిటింగ్. మాట్లాడుతున్నారు. అవును, నేను ఇంటర్వ్యూలో చూసాను ఈ మూవీ కోసమే పర్టికులర్ గా నేర్చుకుంది అని చెప్పేసి కూడా నేను విన్నా అన్నమాట. కరెక్ట్. ఇప్పుడు మన తెలుగు కుర్రోళ్ళు ఆఫ్ కోర్స్ తెలుగు మాట్లాడే పిల్లలు అంటే జనరల్ గానే మన వాళ్ళు ఊరుకోరు. అసలు అదే అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే ఊరుకోరు. సో మీకు ఎలా ఉంటే మా తెలుగు అబ్బాయిలు నచ్చుతారు, మిమ్మల్ని ఎలా ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ చేయాలి, మీ సినిమా చూసి ఎలా ఫ్యాన్స్ అవ్వాలో చెప్తే మా వాళ్ళు కొంచెం విని ఫాలో అవుతారు. yes అలాగే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని చెప్పి యాడ్ చేసి దాంట్లో కొంచెం బెటర్. మీరు అప్పుడే అడిగారు కదా క్వశ్చన్. సో అబ్బాయిలు అగ్రికల్చర్ లో ఉంటే ప్రాబ్లం ఉందా, అమ్మాయిలు దొరకరు, అది యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్ ట్రూ ఇన్ ద వరల్డ్, బట్ నాకు అది ఆపోజిట్. ఉంటే నాకు చాలా వింటున్నారు కదమ్మా. లుంగిలో ఉంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే, అగ్రికల్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ బిజినెస్ హార్డ్ కోర్ ఆర్జేస్ అలా వాళ్ళు కూడా తెలుసుంటే పాపం పొద్దున్న లుంగిలో But వచ్చేవాడు. it's already on Instagram now. What do I do? అయ్యో లేదు, ఆ ఇన్స్టాగ్రామ్ నాకు జాబ్ తెప్పించింది. అలా కొంచెం గట్టిగా See, ఉంటుంది. తను కూడా ఆ ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యవసాయే అమ్మ పోస్టులు అవి నాటుతుంటాడు. But you're pretty impressive. You're dressed well and you're Thank you. really నాకు అలా. See, first thing is I like South Indian men. థ్యాంక్ యూ. ఓకే, దాంట్లో తెలుగు అంటే కొంచెం ఎక్కువ కారం ఇష్టమే మీకు? కొంచెం రాయలసీమ మేడం. గట్టిగా కారం. రాయలసీమ, oh! I have a special thing సరే for మేము that. బయట ఉంటాము, మీరు మాట్లాడుకోండి. ఓకే ఓకే అయిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు కంప్లీట్ మన మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ గురించి ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఫస్ట్ బికాస్ ప్రొఫెషనల్లీ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ సైన్. అది కాకుండా ఈ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు తెలుగు అస్సలు రాదు నాకు. మూవీ చేసేటప్పుడు యాక్టింగ్ అండ్ తెలుగు చాలా నేర్చుకున్నాను. మంచి టీమ్ అండ్ కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ చెప్పాను నేను, దట్ ఐమ్ ఫ్రమ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ మై డాడ్ ఇస్ స్టిల్ అ ఫార్మర్. వి హావ్ ది అగ్రికల్చర్ ల్యాండ్. సో దట్ ఈస్ ఆల్సో కాన్సెప్ట్ దట్ ఐ wanted to be a part of, not just a cliche love story కాకుండా. ఇది చాలా హాట్ గురు, ఎందుకంటే ఇప్పుడు నేను 98.3 చెప్పట్లేదు, ఎందుకంటే ఇది వైజాగ్, రాజమండ్రి, వరంగల్ అన్ని పోతుంది కాబట్టి స్టేషన్స్ మారిపోతాయి. మీరు వింటున్నారు మిర్చి, ఇది చాలా హాట్ గురు. Yeah. 3, 2, 1 గో. మీరు వింటున్నారు మిర్చి, ఇది చాలా హాట్ గురు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్. Yes, Thank you. thank you. ఇంకా రిలీజ్ చేయాలి, వ్యాలంటైన్స్ చేయాలి అనే చేస్తున్నాం, బట్ మోస్ట్లీ రిలీజ్ అయిపోతుంది. ఆ డేటే పెడతాం. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ కమింగ్ టు థియేటర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇదిగో ఇంత బ్యూటిఫుల్ గానే ఉంటుంది నిజంగా గాయస్. నేనైతే వీళ్ళతో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. నా మాటలు ఎంత మీకు బాగా నచ్చుతాయో ఈ మూవీ కూడా అంతే బాగా నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు దగ్గరలో మన ముందుకు వచ్చేస్తున్నాడు మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. ఎనీవేస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. లవ్ యూ guys. థ్యాంక్ యూ. Thank you.